చూసి లావుల్లా ఇటు రోజులు ఎట్లున్నాయి అనుకుంటారు. ఇసుంటారు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు తయారైంది. ఇగో గట్లున్నది ఈ తిరుమలరావు సంగతి. తాపి మేస్త్రి అంటే తెలుసు కదా, ఊళ్ళలో మేస్త్రి పనికి వచ్చి ఇక్కడ బిల్డప్ ఇచ్చి మొత్తం నా అంత వీరుడు లేడు సురుడు లేడు అని అబద్ధాలు చెప్పి ఆదిత్య సంస్థను నమ్మించి ఏం చేసిండు అనుకుంటాను. 251 కోట్లు ఇస్తానని 2021లో ఒప్పందం చేసిండు. నీకు తెలియదా? ఫ్లాట్లు మొత్తం అమ్మి అసలు అమ్మకంతో సంబంధమే లేదు, మీకు డబ్బులు మొత్తమే ఇస్తా సార్ అన్నరా లేదా? ఇగో ఇప్పుడు ఎట్లు తెలుసు కదా, ఇక ఒక్కొక్క శాతం ఒక్కొక్క లెక్క అవపడుతుంది. 2022లో మార్చిలో నిర్మాణం పూర్తి చేసి నేను మొత్తం అమ్ముతా అని చెప్పినావు. అసలు కనీసం ఆ 2022లో కట్టినవా? 2022లో డిసెంబర్ 22 అడిగితే ఆదిత్య ఏమన్నది? ఏదో పోనీ పని చేసుకుంటాను సార్ చేసుకొని అని నీ మాటలు నమ్మిందా లేదా? మళ్ళీ ఈసారి కూడా నిర్మాణం చేసి మళ్ళీ మంచిగా చేస్తా, మళ్ళీ ఇల్లు కడతా అని చెప్పి మళ్ళీ టైం కడతా అని చెప్పి మళ్ళీ కట్టినావా నువ్వు? కట్టలే. మళ్ళీ అన్నీ అదే మాయ మాటలు. అసలు సంగతి అట్లుంచి అసలు కనీసం జిఎస్టీ కట్టినవా నువ్వు? అసలు డిసెంబర్ 22 నుంచి నీకు గడువు ఇచ్చిళ్ళు, అది పూర్తయినాకనన్నా కనీసం అది పొడిగించాలి అనేది నువ్వు ఇంతవరకు కట్టినావా? నేను ఇన్ని క్వశ్చన్లు అడుగుతానా? ఎన్ని మాయ మాటల్ని, ఎన్ని అవి? ఆదిత్యను ఎంత నమ్మించినావు? నేను నా అంత అది లేదు, నా అంత వీరులు లేడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు ఎన్ని కట్టడాలు కట్టినావు? ఎక్కడన్నా నిన్ను నమ్మి ఇక్కడ ఇన్ని రోజులు ఈ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడన్నా నువ్వు ఒకటి కట్టింది చూపెడతావా? నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎవరినన్నా నమ్ముకున్నోని నమ్ముకున్నట్టే ముంచుడే కదా నీ పని. కొంత కడతానని ఆదిత్య కంపెనీకి 75,16,00,000 2023లో చెక్కులు ఇయ్యలే? చెక్కులు ఇచ్చి నెలాఖరులోగా మొత్తం చెక్కులు ఇచ్చి సార్ అయిపోయింది ఇక నేను కొంటానా, ఇక అంత అయిపోయింది పైసలు వస్తానే అన్నావా లేదా? ఇవన్నీ నువ్వే చెక్కులు ఇస్తావు, నువ్వే చేస్తావు. మళ్ళీ తీర చూస్తే అందులో చెక్ బౌన్సులు చేస్తావు. 75,16,00,000 చెక్ బౌన్సులు అయినాయి, నీకు తెలియదా? మిగిలిన 112 కోట్లతో అంటే బకాయిలు జిఎస్టీ వడ్డీ మొత్తం కలిపి సెప్టెంబర్లో చెల్లిస్తానని చెప్పలేను? నేను మొత్తం కడతా అని చెప్పుకోలేదా? ఒప్పుకోలేదా? ఇవన్నీ పక్కన పెట్టి జిఎస్టీ కట్టకుండా ఎగగొట్టుకుంటా అసలు నీ ఆస్తులకు సంబంధించి నీకు వచ్చేది ఎంత, నువ్వు ఎన్ని పైసలు పెట్టినావు? 50 కోట్ల పెట్టుబడి పెడితే నీకు ఎంత లాభం వస్తుంది? అసలు 50 కోట్లకు నీకు జిఎస్టీ ప్రభుత్వం ఆదాయం ఇట్లా కట్టాను ఎక్కడన్నా కట్టినావా? నువ్వు కట్టినే చూపెడతావా? పలాని కాడ నేను కట్టినా అనేది ప్రభుత్వం కాడ ఉత్తిగానే ఊరుకుంటుంది అనుకుంటా ఏంది? తిరుమలరావు నువ్వు చేసిన మోసాలుగా ఇక ఎవ్వరు ఆపినా ఆగాయి, నువ్వు జైలుకు పోడు ఖాయం. ఎందుకంటే నీ మీద కోర్టు కేసులే డైరెక్ట్ ఎన్ని కేసులు అయినాయి నీ మీద? అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఎన్ని కేసులు అయినాయి? ఇవాళ నువ్వే మళ్ళా నాకు ఆదిత్య పైసలు ఇవ్వాలని బయటికి పోయి చెప్తావు. నీకు పెద్ద మనుషులు తెలుసు అంటావు, ఇది అంటావు. మరి ఒక్క మాట మీద ఉన్నావా? ఇగో మీరు చూడు, ఇప్పుడు ఇదంతా ఎందుకని కూడా జిఎస్టీ కూడా కడతానని ప్రాజెక్టు ఫైనాన్స్ కూడా బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీ కూడా ఎవరు కట్టిళ్ళు? ఆదిత్య కట్టలేదా? దానికి భారం కాలేదా ఆదిత్యకు? అన్ని షరతులు పోనీ మనోడేగా పాపం చేసుకుంటాడు బతుకుతాడు కదా అని నీకు దగ్గరికి తీసి నీకు నమ్మిస్తే నువ్వు ఇలా మోసం చేస్తావు. జిఎస్టీ వడ్డీ చెల్లిస్తానని ఎన్నిసార్లు నువ్వు చెప్పినావు? ఫ్లాట్ల తరపున ఆదిత్య సంస్థలు ఇప్పుడు ఆదిత్య సంస్థ ఫ్లాట్లు కొన్న వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయలే, ఒక్కరన్నా వచ్చిల్లా? అట్లాంటిది పోయి నువ్వు చెక్కులు బౌన్సులు చేసి యజమాన్యాన్ని నమ్మించి కోట్ల రూపాయలు. అసలు నీకు నువ్వు ఏమన్నావు? అసలు ఆదిత్య కాడికి ఏమన్నావు నువ్వు వచ్చి? నేను అమ్ముతా, మొత్తం ఫ్లాట్లన్నీ నేనే అమ్ముతాను. కస్టమర్ల కాడ పైసలు తీసుకొని వాళ్ళకు ఫ్లాట్లు ఇవ్వవు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆదిత్య దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్పుడు. వాళ్ళకి డబ్బులు తీసుకున్నారని చెప్తే అయినా పోనీ అనుకొని వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసిందా లేదా? అవకాశం ఇచ్చిన ఆదిత్య సంస్థనే మోసం చేసింది. చెల్లని చెక్కులు నువ్వు చెల్లని చెక్కులు ఇచ్చి ఇంకా నువ్వే నేను ఆదిత్య సంస్థ తప్పులు చేసింది అంటావు. ఒక్కటన్నా నీ నోట్లకెళ్ళి నిజం వస్తుందా? చేసేటి అన్ని లంగ పనులు ఇంకా ఆదిత్య మీదే మాట్లాడతావు. సుశీల్ లావులా ఇట్లనే ఉంటుంది. ఇగో ఇప్పుడు అటు రోజులు నమ్మేటట్లేవు, ఏం చేస్తావు మరి? తల్లుపాలు తాగి రొమ్ము గుద్దే తిరుమలరావు
ఈ ప్రశ్నలకు ఒక్కటి ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇన్ని ప్రశ్నలల్లో నువ్వు ఒక్కటైనా నీకు నిరూపించు, నీకు దమ్ముంటే. నువ్వు సంస్థ మీద బురద జల్లడం పక్కన పెట్టి సంస్థను ఇది నాకు డబ్బులు ఇవ్వాలని మళ్ళీ నువ్వే చెప్పడా? ఇది ఉన్నా అదిలే ఎక్కడన్నా కథ. ఇగో ఇట్లాంటి మోసగాళ్ళు ఉంటూనే ఉంటారు. మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే నమ్మినాం కదా, నమ్మినందుకు నట్టేట ముస్తారా అని అంటారు కదా. ఇగో ఇదంతా చూస్తే అట్లనే ఉన్నది. ఎక్కడనో మేస్త్రి పనికి వచ్చినోడికి ఇన్ని కోట్లు ఎట్లొస్తాయి చెప్పులుల్లా. జీవితాంతం మనం కష్టపడితే ఒక ఇల్లు కట్టుకుంటే మహా అది ఎక్కువ. ఇలా కోట్ల రూపాయల విల్లాలలో ఉంటాను. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఎంతమందిని మోసం చేసినావు? ఒక మేస్త్రి 2 కోట్లు 3 కోట్లల్లో ఉండే ప్లాట్లలో ఉంటావు అంటే ఎంతమందిని మోసం చేసుకుంటా నువ్వు ఇవాళ ఆదిత్య సంస్థ మోసం చేసిందని బయట చెప్తావు. చూడులయ్యా, ఇట్లాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు అక్కడక్కడ. జాగ్రత్త జరా. ఇసుంటారు అమ్మంటే ఇల్లంతా నాదే అనే రకాలు ఇట్లాంటి వాళ్ళే. అవి శాస్త్రాలు ఉత్తిగానే రాలే కదా. అందరు జాగ్రత్తగా ఉండాలి.